నిరుద్యోగులకు శుభవార్త. భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ ప్రాజెక్ట్ ఇంజనీర్, ట్రైనీ ఇంజనీర్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. నోటిఫికేషన్ గురించి మరింత సమాచారం తెలుసుకునే ముందు వీడియోని లైక్ చేసి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వ రక్షణ రంగ సంస్థ నవరత్న హోదా కలిగిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ BEL జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా తాత్కాలిక ప్రాతిపదికన ఖాళీగా ఉన్న ఇంజనీర్ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. ఈ ప్రకటన ద్వారా మొత్తం 45 ఖాళీలను భర్తీ చేయనున్నారు. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు మార్చి 31వ తేదీ వరకు ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. రాత పరీక్ష, మెరిట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో BE, BTech, BSc ఇంజనీరింగ్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. వయో పరిమితి ఫిబ్రవరి 1, 2025 నాటికి ట్రైనీ ఇంజనీర్ కు 28 ఏళ్లు, ప్రాజెక్టు ఇంజనీర్ కు 32 ఏళ్లు ఉండాలి. ఓబీసీలకు 3 ఏళ్లు, SC, ST అభ్యర్థులకు 5 ఏళ్లు, దివ్యాంగులకు 10 ఏళ్ల సడలింపు ఉంటుంది. జీతం నెలకు ట్రైనీ ఇంజనీర్ పోస్టులకు 30 నుంచి 35 వేల రూపాయలు, ప్రాజెక్టు ఇంజనీర్ పోస్టులకు 40 నుంచి 50 వేలు వరకు ఉంటుంది. ఎంపిక ప్రక్రియ రాత పరీక్ష, మెరిట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. దరఖాస్తు విధానం ఆన్లైన్ విధానంలో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తులకు చివరి తేదీ మార్చి 31, 2025. వీటితో పాటుగా భారత ప్రభుత్వ రంగ సంస్థ నవరత్న కంపెనీ మచిలీపట్నంలోని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ కూడా ఫిక్స్డ్ టర్మ్ ప్రాతిపదికన పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది. ఈ ప్రకటన ద్వారా మొత్తం 20 సీనియర్ డిప్యూటీ ఇంజనీర్ పోస్టులను భర్తీ చేయనుంది. మొత్తం పోస్టుల సంఖ్య 20. డిప్యూటీ ఇంజనీర్ ఎలక్ట్రానిక్స్ 8, డిప్యూటీ ఇంజనీర్ మెకానికల్ 12. అర్హత, పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో BE, BTech, BSc ఇంజనీరింగ్, AM, IE, GIETE ఉత్తీర్ణత ఉండాలి. వయో పరిమితి ఫిబ్రవరి 1, 2025 నాటికి జనరల్ అభ్యర్థులకు 28 ఏళ్లు, ఓబీసీలకు 31 ఏళ్లు, SC, ST వారికి 33 ఏళ్లు ఉండాలి. జీతం నెలకు 40,000 రూపాయల నుంచి 1,40,000 రూపాయల వరకు ఉంటుంది. ఎంపిక ప్రక్రియ రాత పరీక్ష, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. దరఖాస్తు ఫీజు జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 472 రూపాయల ఫీజు ఉంటుంది. SC, ST, PWBD, ఎక్స్ సర్వీస్ మెన్ వారికి ఫీజులు మినహాయింపు ఉంటుంది. దరఖాస్తు విధానం ఆన్లైన్ విధానంలో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తులకు చివరి తేదీ మార్చి 31, 2025. సో ఇలాంటి నోటిఫికేషన్స్ మళ్ళీ రావు కాబట్టి నోటిఫికేషన్ ని అస్సలు మిస్ చేసుకోకండి.